ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు ఇలా వాకింగ్ చేస్తే చాలా మంచిది. నీ మంచి కోసమే చెబుతున్నాను. నీ ప్రయత్నం మానుకో. నీ చేతిలో ప్రాణభిక్ష పెట్టుకుని బ్రతకడం కన్నా చావడమే మేలు. చంపు. ఆయన నా బిడ్డని కావాలని చంపలేదని, యాక్సిడెంటల్ గా చంపాడని నేను తర్వాత తెలుసుకున్నాను. నేను ఆల్రెడీ చచ్చిపోయాను అనుకోండి, మీ అమ్మాయి అర్చన దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి, కానీ వాణ్ణి మాత్రం నేను ఖచ్చితంగా చంపేస్తాను. ఈ డిస్కషన్స్ వద్దు, వదిలేయండి. సిద్ధు, అమ్మా, అతని పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది, భయం వేస్తుంది. పోయి పోయి ఆ దుర్మార్గుడైన ఠాగూర్తో పెట్టుకున్నాడు. అమ్మా అలేఖ్య, ఠాగూర్ గారు దుర్మార్గుడు కాదు. అన్నీ తెలిసిన నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఆయన నీ తండ్రి అమ్మా, నీ తండ్రి. ఆయన నాకు తండ్రి కాదు. ఆయన అలా ఫీల్ అయితే సరిపోతుందా? అమ్మాయికి ఉండవలసిన బీపీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అమ్మాయి టెన్షన్ పడే విషయాలేమీ డెలివరీ అయ్యే వరకు చెప్పకండి. చూడాలేఖ్య, లోకంలో ఇంతమంది ఆడపిల్లలుంటే నిన్నే ఆయన ఎందుకు దత్తత తీసుకోవాలనుకున్నారో ఆలోచించు. నీకోసం ఆయన కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటున్నారో ఆలోచించు. నా పేగు తెంచుకుని పుట్టి ఊపిరి పోసుకున్న నా కన్న బిడ్డ ఊపిరి తీసిన ఆ ఠాగూర్ని నేనే క్షమించాను. కాని నువ్వు క్షమించలేవమ్మా. నేను చెప్పేది నిజం. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ అనుష గారు, రండి కూర్చోండి. శ్రీకృష్ణుడు ఈ గీతలో చాలా మంచి వాక్యాలు చెప్పాడు. ఇది చదువుతుంటే నా మనసు పులకరించిపోతోంది. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీ అందు సుగంధము నేనే, అగ్ని అందు తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, తాపసులలో తపస్సును నేనే. చూశారా, సమస్త ప్రాణులకు జీవశక్తి నేనే అని ఎంత బాగా చెప్పారో. ప్రస్తుతం మా శ్రీకర్కి జీవశక్తి మాత్రం మీరే. మా శ్రీకర్ మీరు లేకపోతే మాకు దక్కేలా లేడు. ప్రతి క్షణం మీకోసం, మీ గురించే తప్పిస్తున్నాడు. నో, ప్లీజ్ అనుష గారు, నా మనసుని శ్రీకృష్ణుడికి ఎప్పుడూ ఇచ్చేశాను. ఈ మనసునిక నేనెవ్వరికీ ఇవ్వలేను. ఆత్మ సాక్షాత్కారం పొందడమే నా లక్ష్యం తప్ప ఈ మాయ ప్రపంచాన్ని శాసించే ప్రేమ కోసం నా జీవితాన్ని వ్యర్థం చేసుకోలేను. అయినా శ్రీకర్ గారికి మీరే తగినవారు, నేను ఆయనకి తగిన దాన్ని కాదు. అంత మాట అనకండి. మీ సాధనకి మా శ్రీకర్ ప్రేమ ఏమీ అడ్డు కాదు. నో, నాకు సంసార జీవితం మీద కొంచెం కూడా ఆసక్తి లేదు. ఈ విషయం నేను నా తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పాను. దయచేసి సంసారం అనే ఊబిలోకి నన్ను దించే ప్రయత్నం చేయకండి ప్లీజ్. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి మనం వచ్చిన ట్రస్ట్ పని పూర్తయిపోయిందని ఐశ్వర్య గారికి చెప్పాను. ఆవిడ ఓకే అన్నారు. మనం ఈవినింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. ఓకే అనుష గారు. హలో, చెప్పండి ఠాగూర్ గారు. నా కూతురు జీవితం మీ చేతుల్లో ఉంది. అలేఖ్యని ఎలా చూసుకుంటారో మీ ఇష్టం. మీరు అలేఖ్యకి మంచి తల్లి కాగలిగారు గాని నేను మంచి తండ్రిని కాలేకపోయాను. లేదు ఠాగూర్ గారు, యూ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. అలేఖ్యకి మీరెప్పుడూ మంచి తండ్రే.
మీది మంచి మనసు కాబట్టి అలా అంటున్నారు. నేను మీకో విషయం చెప్పాలి. ఈవినింగ్ ఫ్లైట్కి సింగపూర్ వెళ్ళిపోతున్నాను. అదేంటండి, ఏదైనా పని మీద వెళ్తున్నారా? లేదండి, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇక ఇండియాకి రాలేను. ఠాగూర్ గారు, మీరెందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? నా కూతురుకు దగ్గరగా ఉంటూ దూరం అయ్యే కంటే, ఉన్న మనశ్శాంతిని కోల్పోయే కంటే దూరంగా ఉండడమే బెటర్ అనిపించి వెళ్ళిపోతున్నాను. వద్దండి, మీరు వెళ్ళొద్దు. సూర్యుడు సాయంత్రానికి అస్తమించినా తిరిగి ఉదయమే ఉదయిస్తాడు. మీ అమ్మాయి మీకు దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని డాడీ అని ఆప్యాయంగా పిలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఇక ఆశ పోయిందండి. నా కూతురు మొండిది. ఒకసారి ఎవరి మీదైనా ద్వేషం పెంచుకుంటే అది తన మనసులోంచి పోదు. అయినా నా కూతురు నా మనసులోనే ఉందండి. దూరంగా ఉంటూ దూరం అయ్యాననే బాధ ఉంటే ఉండని, రోజు అక్కడ నా కూతురు జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను. అయినా నా కూతురికి మీరున్నారు. ఈ ప్రపంచంలో ఏమీ లేకపోయినా బిడ్డకి అమ్ముండాలండి. అమ్ముండాలి. మీరు నన్ను క్షమించినా ఆ దేవుడు నన్ను క్షమించడు. మీ కూతుర్ని మీకు దూరం చేసిన పాపానికి నేను అనుభవించాలనే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. ఈ కూతుర్ని మీకు దూరం చేసిన పాపానికి నేను అనుభవించాలనే నాకు ఈ శిక్ష వేస్తున్నాడు దేవుడు. అన్నపూర్ణాదేవి గారు, మరొకసారి చెప్తున్నాను, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్తున్నాను.
అలేఖ్యా, అలేఖ్యా. అమ్మా, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? ఇవి నువ్వు తుడవగలిగే కన్నీళ్ళేనమ్మా. కానీ నువ్వు ఆ పని చెయ్యవు. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు నీకంటే ఎక్కువెవరు? మా అమ్మ కోసం నేనేదైనా చేస్తాను. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఠాగూర్ గారు ఈరోజు సింగపూర్కి వెళ్ళిపోతున్నారమ్మా. ఏ తండ్రైనా కూతురికి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటాడు. కానీ ఈ పిచ్చి తండ్రి పెళ్ళయ్యి గర్భిణిగా ఒంటరిగా ఉన్న కూతుర్ని ఇంట్లోకి తీసుకొచ్చి అపురూపంగా చూసుకోవాలనుకుంటున్నాడు. మనవడితో ఆడుకునే అదృష్టం ఆ తాతయ్యకి లేదమ్మా. అసలు దీనంతటికి కారణం నేనే. నా కూతుర్ని చంపాడనే అపార్థంతో మీ తండ్రి కూతుళ్ళని దూరం చేశాను. ఇప్పుడు నా కూతురు చనిపోయిందనే బాధ కన్నా మీ ఇద్దరిని విడగొట్టాననే బాధ ఎక్కువైంది. అమ్మా లేఖ్య, నిన్న ఆయనకి దగ్గరవమని చెప్పడం లేదు. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. పైగా పెద్దదానికి చాదస్తూ ఎక్కువ అనుకుంటావు. నువ్వు వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. నేనేదో ఊరికే బాధపడుతున్నానంతే. నువ్వు వెళ్ళొద్దు. సారీ అమ్మా, సారీ. అయినా నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు. ఠాగూర్ గారిని క్షమించి ఆయనకి దగ్గరవ్వమ్మా అని నేను చెప్తే నువ్వు వినాలని రూలుందా ఏంటి? ఏదో పిచ్చిదాన్ని వాగుతున్నాను. ఇప్పటికే లేట్ అయింది, పద భోంచొద్దు గాని.
చేసిన ఈ మోసాన్ని నాకు ఏ శత్రువు చేయలేదు. నేను సర్దుతాను బాబు. ఊరెళ్ళొస్తారా బాబు? ఊరెళ్తున్నాను, కానీ తిరిగి రాను. అంకుల్, వాట్ ఈస్ దిస్ అంకుల్? మీరు వెళ్ళిపోవడం ఏంటి? చెప్పండి అంకుల్. చెప్పండి అంకుల్. ఐ హ్యావ్ టు గో. ఇక్కడ నుండి ఏం చేయనమ్మా, ఏం చేయను. అక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తారు? చెప్పండి అంకుల్. చెప్పండి అంకుల్. ఇక్కడే ఉంటే నా పక్కన ఉన్న అలేఖ్య నాకు దగ్గర కాలేదనే బాధ నా గుండెల్ని పిండేస్తుందమ్మా, పిండేస్తుంది. అంకుల్, మీరెందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? అలేఖ్య మీకు దగ్గర అవ్వదని ఎందుకు ఫీల్ అవుతున్నారు? అలేఖ్య నాకు దగ్గర అవుతుందనే నమ్మకం పోయిందమ్మా. ఇక్కడ ఇలాగే ఉంటే ఇంకా నా మీద ద్వేషం పెంచుకొని శాశ్వతంగా నన్ను తన గుండెల్లోనే చెరిపేస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నాడు. అంకుల్, మేమంతా అలేఖ్యని కన్విన్స్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. వద్దమ్మా, వద్దు. అలేఖ్య ఎవరి మాట వినదు. అంకుల్, మీరు వెళ్ళిపోతుంటే మేము అసలు తట్టుకోలేకపోతున్నాం. అవును అంకుల్, ప్లీజ్ అంకుల్. అందరికీ దూరంగా వెళుతున్నా మీ మనసులకు మాత్రం దగ్గరగానే ఉంటారు. మీతో గడిపిన మధురమైన రోజులను గుర్తు చేసుకుంటూ బతికేస్తాను. బాబు గారు, అవసరం లేదు.
మంది తల్లులకు బిడ్డల్ని దూరం చేసిన నీ పాపాల్ని నన్ను దత్తత తీసుకొని పోగొట్టుకుందామనుకున్నావా? నీ పాపాలను నా కంటగడదామనుకున్నావా? ఏయ్ ఠాగూర్, ఈ అలెక్కిదెప్పుడు ఇచ్చే చేయగాని తీసుకున్న చేయి కాదు. అలాగే ఈ అలెక్కి నీ పాపాల్ని తీసుకోదు, నీ పుణ్యాలని కూడా తీసుకోదు. బిడ్డ లేదన్నావని నీకు బిడ్డగా ప్రేమనివ్వాలనుకున్నాను. నా కన్న తండ్రిని నీలో చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఈ అలేఖ్య గుండెల్లో పొడిచావు. ఆస్తులు పోగొట్టుకున్నా అర్ధాకలితో నా బతికేదో నేను మనశ్శాంతిగానే బతుకుతున్నాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి బిడ్డ అన్నావు, మమకారం అన్నావు. లక్ష్మి, నువ్వు నాకు దూరమైన మన కూతురు నాకు దగ్గరవుతుందనే ఆశ ఆనందంతో బ్రతికాను. ఇప్పుడు ఆ ఆశ ఆనందం ఆవిరైపోయాయి. ఇన్నాళ్ళు మన కూతురు నా దగ్గర ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ నేను లేకపోతేనే తను సంతోషంగా ఉంటుందని అర్థమైంది. అందుకే నేను మన అమ్మాయికి దూరంగా వెళ్ళిపోతున్నాను. లక్ష్మి, నన్ను క్షమించు. లక్ష్మి, నన్ను క్షమించు. అమ్మా లెక్క, నువ్వు నా పక్కనుంటే జీవితాంతం నిన్ను చూస్తూ సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ ఇలా ఫోటో చూస్తూ జీవితాంతం బాధగా గడపాల్సి వస్తుందని అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఇక్కడికి నేను గుండె భారంతో వచ్చాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ భారంతో వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ నా కూతురుతో గడిపిన జ్ఞాపకాలు మాత్రం చాలా పదిలంగా పెట్టుకున్నాను. గుడ్ బై హైదరాబాద్.
డాడీ 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 అన్నయ్య ఏంటమ్మా? అన్నయ్య ఆయన బ్యాగ్ తీసుకొని కళ్ళల్లో బోలెడంత బరువును పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నారు. ఫ్లైట్ ఎక్కేద్దామని. అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఆయన ఇష్టంగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ అలేఖ్యకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయన అలా వెళ్ళిపోవడం వెనకాల అసలైన ఉద్దేశం ఏంటి? అదే తెలియడం లేదమ్మా. అన్నయ్య, ఆ, ఈ అలేఖ్య గురించి నీకు బాగా తెలుసు కదా? ఆ, ఒకప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ రఫ్ ఆడించేసావు కదా. ఆయన పెద్ద మాఫియా లీడరే కావచ్చు. ఈ అలేఖ్య మాటని ఎవరైనా జమ దాటితే ఆయన కంటే పెద్ద మాఫియా లీడర్ అవుతుందని ఆయనకి తెలీదా? నువ్వు ఆయనకు కూతురులా కనిపించేసరికి నీ నిజ స్వరూపం ఏంటో ఆయనకు కొంచెం కూడా తెలియనట్టుందమ్మా. కొన్నాళ్ళు పోతే ఆయనకి మనవడు పుడతాడు. ఆయన తాతయ్య అవుతాడు. వాణ్ణి ఆయన చూసుకోవాలి. వాడితో ఆడుకుంటూ ఆయన మురిసిపోవాలి. ఇవన్నీ ఏమీ చేయకుండానే ఆయన వెళ్ళిపోదామని. అదేంటండి, మా చెల్లెలకి ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు వెళ్ళిపోవడం ఏంటి? ఏమండి ఠాగూర్ గారు, మా చెల్లెలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. ఏమండి, మా చెల్లెమ్మ సంగతి మీకు పూర్తిగా తెలియదు. అమ్మా, ఇలాంటి తప్పులు మరోసారి చేయలే గాని ఈసారి క్షమించేద్దాం. క్షమించేద్దామా? అవునమ్మా, పాపం ఈ ఒక్కసారికి క్షమించేద్దాం.